అయిపోయింది. ఏమి వెతకాలి అంటే మోడీకి అగెనిస్ట్ వెతకాలంటే మధ్యలో చిన్న చిన్నగా ఏదో అసహనం అని అవార్డులు బ్యాక్ ఇవ్వడం అని ఏదో ట్రై చేశారు, అది కూడా అటర్లీ ఫ్లాప్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏదో కాన్స్టిట్యూషన్ మార్చుతారని లేకుంటే ఈ ఈడీ రిజర్వేషన్ తీసేస్తారని ఈడీని వీటిని యూజ్ చేసుకుంటున్నారని ఏదో క్లీనింగ్ పౌడర్ వాడుతున్నారని కంపల్సరీ ఒక రోజు కాకుండా ఒక రోజు కరప్షన్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు లోపలికి పోతారు. పోనంత సేపు ఏమో వేయట్లేదు, కవితను లోపల వేయట్లేదు అన్నారు. ఇప్పుడు వేస్తేనేమో ఏసీ వీళ్ళకు లబ్ధి పొందడం కొరకు వేసిండ్రు అంటారు. పబ్లిక్ ఈ పార్టీలు అపోజిషన్ పార్టీలు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు అంటూనే ఉంటాయి, కానీ దానికి జరిగేటువంటి సిస్టమ్కి ఏమి సంబంధం లేదు. సిస్టమ్ దానిపైన అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఇక వీళ్ళు చెప్పే ఈ కారణాలు ఇందాక నేను అన్నట్టుగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏమైనా వాళ్ళకు ఉపయోగపడ్డాయేమో, కానీ ఇప్పుడు మాత్రము ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్లు తీసేస్తామనే విషయం కానీ కాన్స్టిట్యూషన్ మార్స్తాననే విషయం కానీ అది ఎప్పుడు ప్రజల్లోకి పోవట్లేదు, ప్రజలు ఎవరు నమ్మట్లేదు. కామన్ మ్యాను నిన్ననే నాతో ఒక వ్యక్తి అన్నది ఏంటంటే, ఎంత పిచ్చి వాళ్ళు వీళ్ళు ఇంత పెద్ద లీడర్లు అని అనుకుంటారు కదా, వాళ్ళ కామన్ విషయం తెలియదా? బీజేపీలో ఎలక్ట్ అయ్యే వాళ్ళు మొన్న ఇప్పుడు ఉన్నటువంటి మినిస్ట్రీలోనే మోర్ దాన్ 50% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మీ దగ్గర డేటా ఉంటుంది కదా, మొత్తం వాళ్ళు 450+ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. దానిలో మోర్ దాన్ 50% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉన్నారు. మోర్ దాన్ 50% క్యాండిడేట్లు. వాళ్ళు గెలిచిన దానిలో రేపు గెలవబోయే దానిలో కూడా మోర్ దాన్ 50% వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి? వీళ్ళు రిజర్వేషన్లు తీసేస్తారంటే అది మినిమం కామన్ సెన్స్ కదా అండి. సో అది కూడా తెలియకుండా, అది కూడా ఆలోచించకుండా ఒకటి పడేస్తే పబ్లిక్ లో దానివల్ల లబ్ధి పొందొచ్చు అని అనుకుంటున్నారు. అబ్దుల్ కలాం ఒకటి, ద్రౌపది ముర్ము ఒకటి, వాళ్ళేమి క్యాస్ట్ అంటే సింపుల్ థింగ్ మేడం. మనం చూసుకుంటే కూడా చరిత్ర హిస్టరీ కూడా చూసుకుంటే తెలిసిపోతుంది. గత 10 సంవత్సరాల నుంచి కేవలం బెంగళూరులో ఒకటే ఒక బాంబ్ బ్లాస్ట్, అది కూడా ఏదో ఒక చిన్న తప్పిదం వల్ల జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ అయింది. అది రామేశ్వరం కేఫ్ లో జరిగింది. సో ఒక సెక్యూరిటీ, ఒక దేశానికి ఒక సెక్యూరిటీ కావాలి, ఒక ఇంటికి ఒక సెక్యూరిటీ కావాలంటే ఆ ఇంటి పెద్ద స్ట్రాంగ్ ఉండాలి. ఆ ఇంటి పెద్ద స్ట్రాంగ్ ఉంటేనే ఆ దేశానికి కానీ ఆ ఇంటికి కానీ ఒక సెక్యూరిటీ అనేది వస్తుంది. ప్రజలు ఏమి గమనించినా ఏమి గమనించకపోయినా అది ఖచ్చితంగా ఇది కావాలి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఈ ఒకే టీవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఒకవేళ మనకు కనుక సెక్యూరిటీ పరంగా మనం ఆలోచన చేయకుంటే వచ్చే 2025లో ఖచ్చితంగా క్రైసిస్ కాదు, వారే వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియా వర్సెస్ అదర్ కంట్రీ, ఎనీ కంట్రీ. మనం జస్ట్ లైక్ ఇప్పుడు యుక్రెయిన్ చూసినాం, సో ఇరాన్ చూసినాం, ఇజ్రాయెల్ చూసినాం, పాలస్తీనా చూసినాం. సో ఇటువంటి క్రైసిస్ మాత్రం ఖచ్చితంగా ఇండియాకి వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉంటాయి. ఇది ఖచ్చితంగా నా పర్సనల్ ఒపీనియన్ అండ్ అనాలిసిస్. నేను అధ్యయనం చేసినటువంటి విషయాలలో కాంగ్రెస్ గనక వస్తే ఖచ్చితంగా వార్ అనేది స్టార్ట్ అవుతుంది ఇండియా. ఫుడ్ క్రైసిస్ కూడా స్టార్ట్ అవుతుంది 200%. ఇది రాసి పెట్టుకోండి. నేను మీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో మీకు ఎట్లా చెప్పిన అనాలిసిస్ సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. మీరు చూడండి, అది ఫస్ట్ అటాక్ ఇన్ ఢిల్లీ మీదనే అవుతుంది మళ్ళీ. సో ఒకసారి మరిన్ని న్యూస్లోకి ఒకసారి మనం వెళ్దాం సార్. ఎస్, బండి సంజయ్ అన్నామలైని గజమాలతో సత్కరిస్తున్న బీజేవైఎం కార్యకర్తలు. సంజయ్ యూత్ ఐకాన్, మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం. బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రిజర్వేషన్లను రద్దు చేయబోం. బ్యాలెట్ లో గాడిద గుర్తు ఉంటేనే కాంగ్రెస్ కు ఓటేయండి బండి సంజయ్. సో ఏది కరీంనగర్ గెలుపు ఎవరిది అంటారు? కరీంనగర్ గెలుపు ఖచ్చితంగా బండి సంజయ్దే ఉంటుంది. కాకపోతే బండి సంజయ్ మీద కొన్ని అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు అనేది జరుగుతున్నాయి. దాదాపు అక్కడ ఉండే ప్రజలు అంటే వాళ్ళకు కూడా తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు. ఇక ఎవరు వస్తే ఏమవుతుంది, ఎవరు వస్తే మనకు హెల్ప్ అవుతుంది అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. ఇవాళ కూడా ప్రజలు ఒక 6 గ్యారెంటీలతోటి కాంగ్రెస్ తోటి మోసపోవచ్చు. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రాబోయే సంకీర్ణ ప్రభుత్వాలు ఎట్లుంటాయనంటే ప్రజలకు ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాలు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, 10 సార్లు మోసపోతారు, 15వ సారి మాత్రం మోసపోలేరు. అట్లనే ఎటువంటి పర్సనల్ ఎలిగేషన్స్ కూడా లేవు బండి సంజయ్ మీద. లేవు అసలు ఏమి ఒక్క మచ్చ ఇదే ఇక్కడనే మనం మాట్లాడుకున్నాం. బండి సంజయ్ ను ప్రెసిడెంట్ గా తొలగించిన
కొద్ది క్షణాల తప్పు చేసిర్రు. తప్పు చేసిర్రు అని Yes. చెప్పేసి నేను చెప్పిన 100%. నేను ఇన్ని సీట్లని కూడా క్లారిటీ చెప్పిన సార్ నేను మొత్తం 40 సీట్స్ వస్తాయి, మీరు ఇంకొక మీ దగ్గర కూడా బ్యాక్ ఉంటుంది, పే బ్లాక్ కూడా చేసి చూడండి, యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పిన ఏ ఛానల్ కూడా